వెల్కమ్ టు చేతన మీడియా. 2012 ఎన్నికల హోరులో మోదీని చూసి దేశ ప్రజలు ఉప్పొంగిపోయారు. గుజరాత్ లానే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆశించారు. అస్తవ్యస్త పరిపాలన, అవినీతి పాలనకు చెక్పడి నీతివంతమైన పాలన చూస్తామని ఆశించారు. కొత్త వాగ్దానాలతో ముందుకొచ్చిన మోదీకి బ్రహ్మరథం పట్టారు. కానీ 4 ఏళ్లు గిర్రున తిరిగేసరికి మోదీ గుప్పెట్లో ఏముందో తెలిసిపోయింది. అంతా మోసపోయామని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మేకవన్నె పులి అని జనం తెలుసుకున్నారు. తాము పడిన ఆశంతా అడియాశే అయిందని దేశ ప్రజలకు ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. అయితే ప్రజా సమస్యలపై చర్చించాల్సిన పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ మోదీ దీక్ష చేస్తున్నారు. ఇంతకన్నా కామెడీ ఇంకొకటి ఉందా అంటున్నారంతా. ఎందుకంటే అసలు పార్లమెంట్ సమావేశాలు జరగకుండా ప్లాన్ చేసింది మోదీ. అన్నా డీఎంకేను గుప్పిట్లో పెట్టుకుని డ్రామాకు తెరతీసి ఏ రోజుకా రోజు సమావేశాలు వాయిదా పడేలా చేసింది మోదీ. విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ఆమోదిస్తే తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడ బయటపడుతుందో అని బయటపడి వెనక్కు తగ్గింది మోదీ. అవిశ్వాసంతో పాటు జీఎస్టీ, నోట్ల రద్దు, బ్యాంకుల స్కామ్లు, సిబిఎస్ఈ పేపర్ లీక్ పై విపక్షాలు ఎక్కడ నిలదీస్తాయో అని టెన్షన్తో సభ జరగనివ్వకుండా చేసింది మోదీ. తప్పులన్నీ తన వైపు పెట్టుకుని గురవింద గింజలా ఎదుటి వాళ్ళపై నెట్టేసే ప్లాన్ని ఏమనుకోవాలి? పైగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేసేందుకు నిరసనగా ఉపవాస దీక్ష అంటే నవ్వుకోక ఏం చేయాలి? నిజంగా దేశం మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయా రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చవచ్చు కదా. గెలుపే ధ్యేయంగా పావులు కదిపి నోటికొచ్చిన హామీలిచ్చి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన గురువుని అణగదొక్కి నియంతలా పాలిస్తున్న మోదీ పార్లమెంట్ సమావేశాలు విపక్షాలు జరగనివ్వలేదని నెట్టేయడం ఎన్నికల స్ట్రాటజీ కాక మరేంటి? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.